దేశంలో సామ్రాజ్యవాద భూస్వామ్య పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ చేసిన పోరాటాలు చారిత్రాత్మకమైనవని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. నిర్బంధాలు, జైలు జీవితాలు సైతం లెక్క చేయకుండా అలుపెరగని పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. సిపిఐ 101వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయం మగ్దుం భవన్లో ఎర్రజెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ సిపిఐ కాన్పూర్లో 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించి రైతు, కార్మిక, విద్యార్థి, యువకులు, మహిళల హక్కుల కోసం రాజీలేని పోరాటాలు చేస్తూ అనేక నిర్బంధాలు, జైలు జీవితాలు సైతం లెక్క చేయకుండా అలుపెరగని పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. దశాబ్దాల కాలంలో ఎన్నో పోరాటాలు, ఎన్నెన్నో త్యాగాలు, ఎంతోమంది అమరుల రక్త తర్పణంతో ఎన్నో విజయాలు సాధించి భారతదేశ రాజకీయ చరిత్రలో సిపిఐ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుందని పేర్కొన్నారు. దేశంలో ఎలాంటి పోరాట చరిత్ర లేని బీజేపీ నేడు కేంద్రంలో అధికారంలో ఉండి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ పౌర హక్కులను కాలరాస్తూ దేశంలో అశాంతికి కారణమవుతోందని ఆరోపించారు. సిపిఐ 100 ఏళ్ల ముగింపు సందర్భంగా ఖమ్మం జిల్లాలో జనవరి 18వ తేదీన లక్షలాది మందితో బహిరంగ సభ నిర్వహించామని తెలిపారు. ఈ సభకు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ అడవుల్లో క్రూర మృగాల కంటే హీనంగా ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను హతమార్చడం దారుణమని అన్నారు. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం, ఆర్థిక అసమానతలను నిర్మూలించాల్సిన కేంద్ర ప్రభుత్వం మతం పేరుతో విద్వేషాలు సృష్టిస్తోందని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో కరువు విలయతాండవం చేస్తున్న సమయంలో వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో యూపీఏ ప్రభుత్వం మీద కమ్యూనిస్టులు ఒత్తిడి తీసుకొచ్చి ఉపాధి హామీ చట్టాన్ని తెచ్చారని గుర్తు చేశారు. ఈ చట్టాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో మహాత్మాగాంధీ పేరు మార్చారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవుతాయని ఆశించిన ప్రజలకు నిరాశ మిగిలిందని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి లొడంగి శ్రవణ్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బు వీరాస్వామి, బొల్కురి నరసింహ, పట్టణ కార్యదర్శి కర్ర సైదిరెడ్డి, శాంతి సంఘం జిల్లా కార్యదర్శి జిల్లా యాదయ్య, పట్టణ సహాయ కార్యదర్శి వి లెనిన్, నాయకులు ముళ్ల ముత్యాలు, మదర్, యూసుఫ్, ఐతరాజు శంకర్, దోటి పండరి, అక్కలయ్య, విజయ, పార్వతి, గౌస్ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు పూర్తయింది. 101 సంవత్సరం అడుగుపెడుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎర్రజెండాని ఎగిరేసుకొని ఈ దేశంలో ఈ 100 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాలను నెమరేసుకుంటూ భవిష్యత్తు ఉద్యమాలకు నాంది పలుకుతా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశ స్వతంత్ర ఉద్యమం కోసం, అదేవిధంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, అదేవిధంగా ఈ దేశంలో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా, పెట్టుబడిదారు వ్యవస్థకు వ్యతిరేకంగా ఈ 100 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం సాగిస్తూ ఈ దేశంలో ఆర్థిక అసమానత లేని ఒక నూతన సమాజ లక్ష్యం కోసం మరి సిపిఐ పార్టీ పోరాటాలు నిర్వహిస్తూ ఉంది. ఇవాళ ఈ 100 సంవత్సరాల కాలంలో నిర్వహించిన పాత్ర ఘనమైన చరిత్ర. ఎందుకంటే అనేక త్యాగాలు, అనేక పోరాటాలు, అనేక మంది రక్త తర్పం తడిసినటువంటి ఎర్రజెండా ఇలా దేశవ్యాప్తంగా రెపరెపలాడుతూ ఉంది. ఇవాళ తాత్కాలికంగా చట్టసభలల్లో, పార్లమెంటులో, మరి శాసనసభలో తక్కువన్నా కూడా ఈనాటికి కూడా రైతులకు, వ్యవసాయ కార్మికులకు, మహిళా హక్కుల కోసం, విద్యార్థి యువజన ఉద్యమాలు నిర్వహించే చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది.